మేమందరం జాయిన్ అయిన తర్వాత ఆయన చెప్పిన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మాకు తనకు వచ్చే జీతాన్ని ఈ 42 మందికి ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున డివైడ్ చేసి మీ ఇంటికే వచ్చి ఇచ్చే విధంగా 1వ తారీఖు ఇప్పుడు పెన్షన్ గవర్నమెంట్ ఎలా అయితే ఇస్తుందో అదేవిధంగా 1వ తారీఖు సార్ తనకు వచ్చే జీతాన్ని ప్రతి ఒక్క పిల్లవాడికి అమ్మాయికి 5,000 రూపాయలు డివైడ్ చేసి మీ ఇంటికే పంపిద్దామని చెప్పి డిసైడ్ చేశారు. సో ప్రతి నాకు వచ్చే జీతంలో మొత్తం ఆ డబ్బంతా ఇట్లా మీ భవిష్యత్తుకి ప్రతి ఈ పదవి ఉన్నంతకాలం ప్రభుత్వం ఉన్నంతకాలం మీరు సంపూర్ణంగా చదువుకునే వరకు నెలకి 5,000 రూపాయల చొప్పున మీకు అందజేయడం జరుగుతూ ఉంటుంది. నాకు మీరు ఇచ్చిన అధికారాన్ని తిరిగి తద్వారా వచ్చిన డబ్బుని తిరిగి ఏ పిఠాపురం అయితే నన్ను గెలిపించడానికి కారణం అదే పిఠాపురం భవిష్యత్తుకి మీరందరూ పిఠాపురం భవిష్యత్తు ఇక్కడ ఉన్న పిల్లలందరూ సో మీ భవిష్యత్తు కోసం నేను దీన్ని తిరిగి జీతాన్ని ఇచ్చేస్తున్నాను. అక్క నమస్కారం, మీ పేరు? నమస్కారం, నా పేరు మెడిసిటి నాగమణి. మరి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు మరి మా దివ్యాంగుల పట్ల దేవుడైన మరి ఆయన ఈరోజు మరి 42 మందికి అనాథ పిల్లలకి తన సొంత తన చేతిలో డబ్బులు తీసి తను ఒక ఫెన్షన్ రూపంలో అప్పుడు మీ ఎలాగ దివ్యాంగులను తీసుకున్న ఫెన్షన్ ఇంటింటికి వచ్చి ప్రతి నెల 1వ తారీఖున ఇస్తున్నారు, అలాగే వారికి కూడా ఒక ఫెన్షన్ రూపంలో మరి 5,000 రూపాయలు మరి ఇవ్వడం అంటే అది మాటలు కాదు. మరి నిజంగా మరి ఇలాంటి నాయకులు ఉంటారా అని అనిపిస్తుంది నిజంగా. ఎందుకంటే అలాంటి అనాథ పిల్లలకి నిజంగా అలా ఇవ్వడం అనేది అది నిజంగా చెప్పుకోతగ్గ విషయం. అదే కాకుండా మరి మా ఇన్ఛార్జ్ అయిన మరి శ్రీనివాసరావు గారు కూడా మరి వాళ్ళకి ఏమైనా ఇంకా సహకారాలు కావాలంటే ఆయన కూడా అందిస్తారు. ఎందుకంటే మరి అలాంటి అనాథ పిల్లలకు కూడా అందించాలి అని మరి పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒక తెలుసు. మరి ఆయన కోసం ఆయన ఏది ఒక రూపాయి దాచుకోవడం తెలియదు. మరి గత ప్రభుత్వం దోచుకున్న వాళ్ళు మీకు తెలుసు, కానీ ఆయన ఒక్క రూపాయి దాచుకోరు, తనకంటూ ఏదో ఒక రూపాయి ఉంచుకోరు. నాకు తెలిసి ప్రతిదీ కూడా అన్ని ఖర్చు పెట్టడమే. ఇప్పుడు కూడా ప్రతిదీ ప్రజలకే, నాకు ప్రజలే కావాలి, నేను ప్రజలతోనే ఉంటాన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి మీకు ఇదే కదా నిదర్శనం. నిజంగా మన పిఠాపురంలోనే జగ్గేచర్యలు ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు ఆ 42 మంది పిల్లల్లో కూడా మరి జగ్గేచర్యలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా అయితే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా ఏ పార్టీ కూడా ఎలాగ చూసుకోలేదు అలాంటి వాళ్ళ కోసం. మరి మన కలెక్టర్ గారు దగ్గరుండి మన పడా ఆఫీసర్ మేడం గారు వీరందరూ కూడా తీసుకొని వెళ్ళి మరి పవన్ కళ్యాణ్ గారితో చెప్పడం అంటే ఇక్కడున్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయి గుర్తించి ఇలాంటి అనాథ పిల్లలకు చెయ్యాలి అని ఒక భావంతో తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో చెప్పడం, వెంటనే ఆయన స్పందించి మరి అలాగా పెన్షన్ రూపంలో నెలకి 5,000 ఇవ్వడం అనేది అది మరి మాటలు కాదు. మరి ఇది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమైతే. మరి ఇదే కాదు, మీకు తెలుసు మరి ఇక్కడ ఇసుక పిల్లల్లో ఒక బామ్మగారు పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన గెలాలని చెప్పి పూజలు చేసి గరగలు కూడా తన సొంత డబ్బులతో తీసి పూజలు చేసి మరి పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడొకప్పుడు కలాలని ఒక కోరిక పడితే మరి పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా కలాలని చెప్పి ఆవిడ అనుకుందంట. ఎలా కలుస్తానో కలలేనని కూడా అనుకుందంట పవన్ కళ్యాణ్తో చెప్తే నేను విన్నాను. మరి ఆవిడ కోసం తెలుసుకొని ఇక్కడ ఉన్న నాయకులు తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారితో చెప్పడం, నిజంగా పవన్ కళ్యాణ్ గారితో ఆవిడ ఏమీ కోరుకోలేదు. తన డబ్బులు కూడా 25,000 దాచి పెన్షన్ కూడా తీసి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం, నిజంగా అలాంటి భావనలు ఉంటారు ఈ రోజుల్లో. అంటే అంత మంచి నాయకుడికి కదా ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఎవరైనా సరే ఏ రాజకీయ నాయకులకైనా అలా ఎవరైనా చూసారా? కానీ అది పవన్ కళ్యాణ్ గారికే అది నిజంగా దక్కింది, ఎవరికి కూడా అది దక్కలేదు. ఎందుకంటే అలాంటి నాయకుడికి ఇవ్వాలని ఒక ఆలోచన, నిజంగా అలాంటి మంచి నాయకుడు ఇంకా రావాలని ఉద్దేశంతోనే కదా ప్రజలకి ఇంకా సర్వీస్ చెయ్యాలి అనే ఉద్దేశంతో మరి ఆ బామ్మ మరి మన పిఠాపురం దగ్గరలో ఉన్న ఇసుక పిల్లలు ఉన్న బామ్మ మరి ఆ బామ్మగారు మరి ఎంతో అదృష్టవంతురాలు. మరి ఆవిడ కోరుకోవడం మరి నిజంగా పవన్ కళ్యాణ్ గారు గెలవడం, ఆవిడ కోరుకోవడం తీరడం, మరి పవన్ కళ్యాణ్ గారితో కలిసి భోజనం చేయాలని కోరుకోవడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు ఆవిడకి వడ్డిస్తుంటే నాకు కూడా చాలా ఆనందం వేసింది చూస్తుంటే. ఆ మామగారిని ఇలా పట్టుకొని కౌగిలించుకుంటే నిజంగా హ్యాపీనెస్ చెప్పుకోలేని మూమెంట్స్ అనమాట. అది చాలా ఆనందం అనిపించింది నాకు కూడా. భోజనం చేశాక మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి 50,000 రూపాయలు మళ్ళీ 50,000 రూపాయల చెక్కు, ఒక్క చీర మరి ఆ బామ్మగారికి ఇవ్వడం
చాలా ఆనందం అనిపించింది నాకైతే. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్సప్. ఎందుకంటే ఇలాంటి భామల్ని, ఇలాంటి దివ్యాంగులు కూడా మీరు గుర్తిస్తున్నారే, చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. అలాగే నిన్న మన పాకిస్తాన్ యుద్ధంలో ఆపరేషన్ సింధూర భాగంలో ఒక మన ఏపీకి సంబంధించి ఒక మురళీ గారు అనే ఒక నాయకుడు, ఒక అబ్బాయి చనిపోయారు ఆర్మీకి సంబంధించి పోరాడుతూ దేశం కోసం. సో ఆయనకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నివాళులు అర్పించి ఆయన సొంత డబ్బే కాకుండా గవర్నమెంట్ తరపున కూడా వచ్చేలాగా ఆయన చేసి ఈరోజు చేయడం జరిగింది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? మరి మన దేశం కోసం పోరాడిన మురళీ నాయక్ గారికి నిజంగా ఆయనకి నమస్కారం చేయాలి. ఎందుకంటే మన దేశం కోసం నిజంగా మనం అంటే ఇంట్లో ఉంటాం, ఏ విధంగా కాపాడాలని ప్రతి క్షణం కూడా వాళ్ళు ఎంతో ఇదిగా ఉంటారు. అలాంటి వ్యక్తి చనిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. మరి ఈరోజు మరి నివాళులు అర్పించడం కోసమని మరి మన డిప్యూటీ సీఎం కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు కూడా మరి అక్కడికి వెళ్ళారు. మరి అలాగే నారా లోకేష్ గారు కూడా వెళ్ళారు, అనిత గారు కూడా వెళ్ళడం జరిగింది. మరి ఆయన కోసం మరి 50 లక్షల రూపాయలు మరి ఆర్థికంగా ఇవ్వడం మన ప్రభుత్వం నుంచి. మరి అలాగే కాకుండా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన సొంత డబ్బులతో 25 లక్షల రూపాయలు ఇవ్వడం, మళ్ళీ అలాగే మరి ప్రభుత్వం 5 ఎకరాల భూమి కేటాయించడం వాళ్ళకి జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఎంత ఇచ్చినా ఒకటండి, మనం వాళ్ళకి మన అండగా ఉండాలని చెప్పి మరి మన ప్రభుత్వం తీసుకొని మరి అలాగే వెళ్ళి చేయడం కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మరి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా చూడాలని చెప్పి మన ప్రభుత్వం మరి మంచి ఆలోచన తీసుకొని వెళ్ళింది. మరి పవన్ కళ్యాణ్ గారు చూసారా, ఆయన సొంత నిధుల నుంచి మరి 25 లక్షలు ఇచ్చారు. నిజంగా చాలా హ్యాపీ అండి. పవన్ కళ్యాణ్ గారికి కూడా శిరస్సు నుంచి పాదాభివందనలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి రక్షణ కల్పించిన వాళ్ళకి కూడా మనం చెయ్యాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. మీకు తెలుసు, గతంలో కూడా రక్షణ బట్టలకు కూడా మనకి మరి గత ప్రభుత్వంలో అయితే 5,500 రూపాయలు ఇచ్చారంట. మరి గత ప్రభుత్వం మరి మన పవన్ కళ్యాణ్ అయితే 1 కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. మరి ఆయనకి తెలుసు వాళ్ళు ఎంత కష్టపడతారో దేశం కోసం తెలుసు కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఇవ్వడం అనేది మేము కూడా మా పిఠాపురం నియోజకవర్గం ప్రజలు కూడా మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారికి మరి కూటమి ప్రభుత్వం కూడా మేము మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై హింద్. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు వాకపల్లి సూర్యప్రకాష్, పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మార్కెట్ కమిటీ చైర్మన్. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గానే ఇక్కడ పిఠాపురానికి సంబంధించి కొంతమంది బాలుల్ని తన జీతం ఇచ్చి మరి చదివించాలని చెప్పేసి చెప్పడం జరిగింది అందరికీ. సో మీరు ఏం చెప్తారు దాని గురించి? ఇటువంటి సహాయ కార్యక్రమాలు చేయడం పవన్ కళ్యాణ్కి కొత్త ఏం కాదు. గతంలో కూడా ఎంతోమందికి ఆయన్ని నమ్ముకొని ఆయన్ని సహకారం కోరిన ఎంతోమందికి సహాయం చేసిన వ్యక్తి. అలాగే తన సినిమాల ద్వారా సంపాదించిన సొంత డబ్బుని 30 కోట్ల రూపాయలు ఇంచుమించుగా ఆత్మహత్య చేసుకున్న రైతులకి పంచిపెట్టిన ఒక్కొక్క కుటుంబానికి 1,00,000 రూపాయల చొప్పున పంచిపెట్టిన దాఖలు కూడా మన గతంలో చాలా చూసాం. అలాగే పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ బాలికలను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కొంతమందిని గుర్తించి అందులో 42 మంది బాల్యంలో ఉన్న చిన్నపిల్లలకి పవన్ కళ్యాణ్ గారు తన జీతాన్ని ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున ప్రతి నెల కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. తన సంపాదనని తను ఆశించకుండా ఈ విధంగా ఖర్చు పెట్టడం అనేది నిజంగా ఆ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకి బాటలు వేసినట్టుగా అవుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులుగా, మార్కెట్ యార్డ్ చైర్పర్సన్గా కూడా మా స్థాయిలో మా వంతులో మేము ఏదైనా సహాయం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎలా చూస్తారు ఆయన చేస్తున్న ఇలాంటి అధికారంలో ఉండి కూడా డబ్బులు పంచిపెట్టడానికి పట్ల? చాలామంది అదే అంటున్నా, ఏ అధికారం లేనప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశారు. ఈ రోజున అధికారంలో ఉండి కూడా ప్రభుత్వ ధనాన్ని కాకుండా తన సొంత ధనాన్ని వెచ్చించి ఈ విధంగా అనాథ పిల్లలకి ఇవ్వడం అనేది మేము చాలా సంతోషపడుతున్నాం. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నందుకు, పిఠాపురం నియోజకవర్గంలో మేము పుట్టినందుకు కూడా మేము చాలా గర్వపడుతున్నాం. అలాగే
మొన్న చూసాము ఉప్పడకొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లి గ్రామం చెందిన పేరెంటల్ అనే ఒక వృద్ధురాలు, ఇంచుమించుగా 70 సంవత్సరాల పైన 80 సంవత్సరాల దాకా ఉండొచ్చు అనుకుంటున్నా. ఆవిడ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి గెలవాలని చెప్పి ఆవిడ గతంలో మొక్కుకుని గెలిచిన తర్వాత ఆ మొక్కు తీర్చుకోవడానికి ఆవిడ పింఛన్ ఏదైతే వస్తుందో నెల ఆ పింఛన్ అమౌంట్ని దాచుకుని అందులో 27,000 ఖర్చు పెట్టి ఆవిడ గెరగలు కట్టించి సంబరం చేయించారు, మొక్కు తీర్చుకున్నారు. ఆవిడ అన్నారు, పవన్ కళ్యాణ్ గారితో ఒక్కసారి కూర్చొని కలిసి భోజనం చేయాలని కోరిక ఉంది, నా జీవితంలో ఒకసారైనా కలవాలని చూడాలని, అలాగే తను బ్రతుకున్నంతకాలం ఆ కోరిక నెరవేరుతుందో లేదని ఆవిడ సందిగ్ధం వ్యక్తపరిచారు. ఆ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఆవిడని పిలిపించుకోవడం, మంగళగిరి తన ఆఫీస్కి రావడం, ఆవిడతో ముచ్చటించడమే కాకుండా కలిసి ఆయన చేతులతో వడ్డించి ఆవిడతో కలిసి భోజనం చేయడం, అలాగే ఆవిడకి ఒక చీర బహుకరించి ఆవిడ నిత్య అవసర వస్తువుల కోసం ఆవిడ అవసరాలకి నిమిత్తం 50,000 రూపాయలు అకౌంట్లో వేసి మరో 50,000 రూపాయలు చెక్కు రూపంలో ఆవిడకి క్యాష్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఒక 50,000 రూపాయలు చెక్కు రూపంలో ఇవ్వడం జరిగింది. అలాగే ఆ పిల్లలకి ఎలాంటి సహకారం ఉంటుంది? మీ చైర్మన్ మీరు ఉన్నారు, ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు ఉన్నారు, సో మీ తరపున వాళ్ళకి ఎలాంటి సహకారం అందించే అవకాశాలు ఉన్నాయంటారు? పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఆదేశాలను తోచా తప్పకుండా చాలా సమన్వయంతో, చాలా ఓర్పుతో, చాలా సహనంతో అందరినీ కూడా కలుపుకొని సమన్వయపరుస్తూ ఎవరిని కూడా నొప్పించకుండా చాలా విజయవంతంగా ఆయన ఇచ్చిన బాధ్యతని ఆయన నెరవేరుస్తున్నారు. అలాగే ఇటువంటి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన ఏ ఒక్క చిన్న సమస్య అయినా సరే పవన్ కళ్యాణ్ గారి దృష్టి వరకు వెళ్తుందంటే అది ఖచ్చితంగా కూడా మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఆయన ప్రోద్బలం కూడా ఉందని నేను బలంగా చెప్తాను. అలాగే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? అభివృద్ధి అంటే మనం ఏం చెప్పుకోకలేదు. అసలు అభివృద్ధి మనం పిఠాపురంలో వెళ్తూ ఉంటేనే మీకు ఆ అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే రోడ్లు వేయడం అయితేనే రీసెంట్గా కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం వచ్చినప్పుడు ఒక్క రోజులో సుమారుగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం ఇచ్చేసి ఒక పూట పర్యటించారు. అందులో పిఠాపురంలో ఉన్న 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా రూపాంతరం చేయడం, అలాగే అగ్రహారంలో దూలసంత 13.5 కోట్లు, ఇంచుమించు 13.5 కోట్లతో దూలసంతన ఆధునీకరణ జరుగుతుంది. అలాగే కొన్ని దేవాలయాలకి నిర్మాణాల కోసం కూడా పవన్ కళ్యాణ్ గారు మొన్న శంకుస్థాపన కూడా జరిగింది. నేను పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు కనిపించట్లేదు, రావట్లేదు, ఇక్కడ ఉండట్లేదు అని కొంతమంది అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. నేనైతే బలంగా చెప్తాను, మనిషి యొక్క చేసే సహాయం కనిపించాలి తప్ప సహాయం చేసే మనిషి కనిపించట్లేదని. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న కేవలం అభివృద్ధిని మాత్రమే చూడండి, అభివృద్ధిని మాత్రమే ఆస్వాదించండి, ఇంకా కావాలంటే అభివృద్ధిని అడగండి, అంతే తప్ప అభివృద్ధి జరుగుతుందా లేదని చూసుకోవాలి తప్ప ఆ అభివృద్ధి చేసే నాయకుడు మనం దగ్గర మన ముందు ఉంటున్నాడా లేదా అనేది మనం ఎదురు చూడక్కర్లేదు. అలాగే ఈ దేవుణ్ణి ఏదో ఒక కోరుకుంటాం, దేవుడు కోరిక తీరుస్తాడు, అంతేగాని దేవుడు మన కళ్ళ ముందుకు వచ్చి కనబడాలనుకోవడం అది ఒక అవివేకం. అలాగే ఈరోజు మార్నింగ్ మొన్న ఆపరేషన్ సింధూర్లో భాగంగా తన ప్రాణాలు కోల్పోయిన ఒక జవాన్ కుటుంబాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు పరామర్శించడం జరిగింది. తన ఆర్థిక సాయంగా 25 లక్షల రూపాయలు ఇచ్చారు, గవర్నమెంట్తో ఒక 50 లక్షలు ఇప్పించారు. సో ఏం చెప్తారు మీరు ఆయన గురించి? అదే అంటున్నానండి, ఇప్పుడు ఈ ఒక పాకిస్తాన్లో ఒక ఉగ్రవాద దాడిలో ఒక జన సైనికుడు అన్యాయంగా వాళ్ళ చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ కుటుంబాన్ని అతను కూడా జనసేన పార్టీకి సభ్యత్వం పొందిన వ్యక్తి. అటువంటి వ్యక్తి తన భార్య పిల్లల ముందే అంత దారుణంగా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ విషయాన్ని మా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబానికి భరోసాగా ఉండే విధంగా పవన్ కళ్యాణ్ గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు.
ఆ కుటుంబానికి మేము ప్రభుత్వం తరఫున మేము ఉంటాము అని భరోసా ఇవ్వడమే కాకుండా 50 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి అవసరం పడే విధంగా 50 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది చాలా గొప్ప నిర్ణయం పవన్ కళ్యాణ్ గారిది. అలాగే జనసేన పార్టీ తరపున క్రియాశీలక సభ్యుడి కాబట్టి ఆయన మధుసూదన్ రావు గారు 50 లక్షలు యాడ్ చేసుకుని మొత్తం మీద 55 లక్షలు, 5 లక్షలు ప్లస్ 50 లక్షలు మొత్తం ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది ఈరోజు. అలాగే ఈ పాకిస్తాన్తో పోరాటం చేసే క్రమంలో నాయక్ మన ఆర్మీ సోదరుడు చనిపోవడం కూడా చాలా బాధించదగ్గ విషయం. ఆ కుటుంబాన్ని ఈ రోజున అంత్యక్రియల నిమిత్తం పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి సంఘీభావం తెలపడం, అలాగే ఆ నాయకుకి నివాళులు అర్పించడం నిజంగా ఒక దేశం మీద, ఒక రాష్ట్రం మీద, ఒక దేశం కోసం పోరాడిన ఒక ఆర్మీ వ్యక్తి మీద ఆ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ప్రేమ, అభిమానం, చిత్తశుద్ధి ఏదైతే ఉన్నదో ఆయన ఈ విధంగా మనకి కనిపిస్తుంది. అసలు యాక్చువల్గా అయితే పదవులు ఉండి ఎవరో అంత సొంత డబ్బులు కూడా ఇవ్వరు ఈ రోజుల్లో. సో ఆయన మాత్రం ఇంకా అదే అంటున్నానండి, పదవిలో ఉండి అధికారంలో ఆ ప్రభుత్వ డబ్బునే అంత అలా ఖర్చు పెట్టరు ఎవరు కూడా. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉండి కూడా ఇంకా ఏదో కావాలి ఆయనకి, ఇంకా అధికారంలో వచ్చేసాం మనం ఇంకా ప్రజలకి ఏం చేయక్కర్లేదు, నా జేబులో డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు అలా అనుకునే మనిషి అయితే మనం ఈ రోజున ఇంత ఏ అధికారం లేకపోయినా సరే ఖర్చు పెడుతున్నారంటే ఆయన చాలా గొప్ప విషయం. మనం గతంలో కూడా చూసాం, గత ప్రభుత్వంలోనూ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఎవరికి కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టడం కాదు కదా, ప్రభుత్వం డబ్బులే వాళ్ళకి సొంత ఆర్భాటాలకి, సొంత గృహ నిర్మాణాలకి ఖర్చు పెట్టుకున్న నాయకుల్ని, ఎమ్మెల్యేలని, మినిస్టర్ని చూసాం. అట్లా కాకుండా పవన్ కళ్యాణ్ గారు అయితే తన సొంత డబ్బుని ఖర్చు పెట్టడానికి కూడా అధికారంలో ఉన్నా సరే ప్రభుత్వ ధనాన్ని వృధా చేయకుండా ఇటువంటి వ్యక్తిగత జనసేన నాయకులకి, కార్యకర్తలకి ఖర్చు పెట్టేది ప్రభుత్వ ధనాన్ని వృధా చేయకుండా తన సొంత ధనాన్ని ఖర్చు పెట్టడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన, అలాగే ప్రతి జనసేన నాయకుడికి, కార్యకర్తకి జనసేన పార్టీ యొక్క ప్రతి అప్డేట్ని ఎప్పటికప్పుడు అందిస్తున్న కన్నా జనసేన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని మరొకసారి తెలియజేసుకుంటూ, నా పేరు వాకపల్లి సూర్యప్రకాష్, పెటాప్ నియోజకవర్గం మార్కెట్ యార్డ్ కమిటీ చైర్పర్సన్. జై జనసేన. సార్ నమస్కారం అండి, మీ పేరు? ఊటుకూరి దొరబాబు అండి, గొల్లప్రోలు, పెటాప్ నియోజకవర్గం. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఆయన జీతం పిల్లలకి జీవితం ప్రసాదించాలని చెప్పేసి మనం కొంతమందిని కలిసి వాళ్ళకి ప్రతి నెల డబ్బులు ఇవ్వడానికి ఎలా చూస్తారు మీరు? ప్రతి నెల జీతం 42 మంది పిల్లలకి నెలకి 5,000 చొప్పున ప్రతి నెల జీతం కూడా పిల్లలకి అందజేస్తున్నారండి, అనాథ పిల్లలకి. ఎటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మించిన నాయకుడు ఎవరు లేరండి. సొంత జీతం కూడా తీసుకోకుండా అనాథ పిల్లలకే ప్రతి ఒక్కరు ఇంటికి అందేలాగా ఏర్పాటు చేస్తున్నారండి. అలాగే మీరు ఎలాంటి కృషి చేస్తారు అలాంటి వాళ్ళ తరపున నిలబడాలంటే? మొత్తం ఇక్కడి నుంచి ఇంకా వేరే రకరకాలుగా ఉన్న శత్రువులు కూడా వచ్చి ఇతర పార్టీలోంచి కూడా ఇందులోకి వచ్చేలా చూస్తున్నారండి అందరూ. నాకంతా చాలా ఆనందంగా ఉందండి. అలాంటి పిల్లలకి ఎవరైనా చూసినారే కనీసం జీతంలో ఒక 50 రూపాయలు ఇవ్వలేరండి. అలాంటి జీతం తీసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా, మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. పిల్లలు కూడా, అనాథ పిల్లలకి జీతం తీసుకోకుండా నెలకి 42 మందికి నెలకి 5,000 చొప్పున ప్రతి ఇంటికి అందేలాగా ఏర్పాటు చేశారండి. అలాగే ఆయన అధికారంలో ఉండి పదవిలో ఉండి కూడా ఇంకా ఆయన సొంత డబ్బులు పంచిపెట్టడం గురించి మీరు ఏం చెప్తారు? అది చేస్తారండి, అన్నారంటే చేస్తారండి. నేను అతను అడ్డు లేదండి, అతనికి ఎదరు చూపు కానీ వెనక చూపు కూడా లేదండి అలాంటి అడ్డులో. అలాగే మొన్న ఒక బామ్మగారిని కలిసి చాలా ఆనందంగా ఆమెతో కలిసి భోజనం కూడా చేశారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? మీ నియోజకవర్గానికి సంబంధించి ఆయనకే కాదు, మా నియోజకవర్గంలో ఆనందంగా ఉంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడటంలో ఆవిడ తీసుకిపిల్లి అనుకుంటానండి. ఆవిడ వెళ్ళడం, ఆవిడ వెళ్ళడం మాకు కూడా ఎంత ఆనందంగా ఉందండి. ఓకే, ఆమెకి చీర డబ్బులు కూడా పెట్టారు. అవునండి. మీరేం చెప్తారు దాని గురించి? ఆవిడకి ఇస్తే మాకు ఇచ్చినట్టే, అందరికీ మా నియోజకవర్గం అంతా ఇచ్చినట్టే అండి.
అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం గురించి చేసిన అభివృద్ధి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు రోడ్లన్నీ గొతులు కింద ఉండేయండి, బోల్డ్ అన్ని యాక్సిడెంట్లు అయ్యాయండి. ఇవన్నీ గొతులు రోడ్లు గట్రా మొత్తం గోతులు లేకుండా పలపరిచేసారండి మొత్తం అన్ని. మొత్తానికి అయితే ఆయన చేసిన అభివృద్ధి కనపడుతుంది పిఠాపురం. చాలా బాగుందండి అభివృద్ధి. ఓకే, ఏం చెప్తారు ఆయన గురించి? మీకేమైనా విజ్ఞప్తి చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు మీ తరఫున ఎలాంటి విజ్ఞప్తి చేస్తారు? ఆయన తరఫున అందరూ ఏర్పాటు చేస్తామండి, ఆయన దీనికే కాదండి అన్నింటికి కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ. కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి 42 పిల్లల భవిష్యత్తు నేను చూసుకుంటాను, నా జీవితం వాళ్ళ జీవితం కోసం అని చెప్పేసి మనం చూసాం. సో ఏం చెప్తారు మీరు? అది చాలా సంతోషదగ్గ విషయం అండి. ఏంటంటే ఒక శాసనసభ్యుడిగా మరి శాసనసభ్యత్వంగా ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారికి వచ్చే జీతాన్ని మా పిఠాపురం నియోజకవర్గంలో 42 మంది అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి నెల పెన్షన్ రూపంలో ఇవ్వడం అన్నది చాలా సంతోషదగ్గ విషయం. అది కూడా మా సేబ్రో గ్రామంలో ఒక అమ్మాయి కూడా ఇవ్వడం నాకు కూడా మా సొంత గ్రామంగా నేను చాలా సంతోషిస్తున్నానండి. ఆయన అధికారంలో ఉండి కూడా ఇంకా ఆయన సొంత డబ్బులు ఇవ్వడం గురించి మీరు ఏం చెప్తారు? అదే విషయమే మీరు ఈరోజు మరి ఆపరేషన్ సింధూర మరి భారత యుద్ధంలో మరి మురళీ నాయక్ చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి ఆ విషయం మరి మన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వెళ్ళి నివాళులు అర్పించడం జరిగింది. మరి ప్రభుత్వం తరపున 50 లక్షలు ఇవ్వడం, ఈయన ప్రత్యేకించి ఈయన సొంతంగా 25 లక్షలు ఇవ్వడం అనేది చాలా సంతోషదగ్గ విషయమని మేము భావిస్తున్నాం. మరి వాళ్ళ కుటుంబాన్ని కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్కారం అన్న, మీ పేరు? నా పేరు పెంకే జగదీష్, ఆంధ్రప్రదేశ్ చెట్టిబెల్జా కార్పొరేషన్ డైరెక్టర్, పిఠాపురం నియోజకవర్గం, జనసేన పార్టీ. అన్న చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు మీ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి 42 అనాథ బాలల కోసం ఆయన ప్రతి నెల డబ్బులు ఇవ్వాలని చెప్పేసి నిశ్చయించుకున్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? నిజంగా ఇటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకుడు, అటువంటి నాయకుడిని కూడా దేశం మొత్తం మీద ఎవరు కూడా చూసుండరు. ఎందుకంటే ఏదైనా పొలిటిషియన్లుగా ₹1 తీసి తన జోబీలోంచి ప్రజలకు పేదలకు దానం చెయ్యాలంటే నిజంగా అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే నిన్న ఒక విద్యార్థులు అనాథ పిల్లలు ఉన్నారు, వాళ్ళు తల్లిదండ్రులు లేక చాలా ఇబ్బంది పడి వాళ్ళకి జీవితం అంటే లేనప్పుడు ఎటువైపు పోతుందో తెలియదు వాళ్ళ జీవితం. అటువంటి పిల్లల్ని గుర్తించి సుమారుగా 42 మన సాన్మోహన్ సగిలి IAS కలెక్టర్ గారుతో ఇది సర్వే చేయించి 42 మంది పిల్లలను తీసుకుని వెళ్ళి స్వయంగా ఆయన జీతం, ఆయన కష్టం ఆ పిల్లలకి జీతంగా ప్రతి నెల 5,000 రూపాయలు వాళ్ళకి ఉపయోగపడేలాగా నిజంగా ఇవ్వటం అంటే అది సామాన్య విషయం కాదు. అలాగే మొన్న మధుసూదన్ గారు జమ్మూ కాశ్మీర్లో దాడి జరిగిన పాకిస్తాన్ మీద వారి కుటుంబానికి 50 లక్షలు అంటే మాటలు కాదు. అలాగే పార్టీ తరఫున క్రియాశీల సభ్యత్వం ఉంది తనకి 5 లక్షలు, 55 లక్షలు. అలాగే జవాన్, అలాగే జన సైనిక్, ఆయన ఈరోజు యుద్ధంలో ప్రాణాలు కోల్పోవటం చాలా బాధాకరమైన విషయం. కానీ ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు వెళ్ళి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్పు, ఆ తల్లిని ఈరోజు ఓదార్చడం జరిగింది. ఇచ్చిన అమౌంట్ చిన్నదైనా ఆ అమౌంట్తో ప్రాణం తిరిగి రాకపోవచ్చు, కానీ ఓదార్పు అనేది వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చి సొంత డబ్బులు మళ్ళీ 25 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందజేయటం అది సామాన్య విషయం కాదు. గత ప్రభుత్వంలో కానీ అలాగే ఫ్యూచర్లో ఏ నాయకుడైనా సరే, ఒక్క నాయకుడైనా సరే తన కష్టాజీతం తన సంపాదించుకున్న ₹1 ఎవరైనా ఇచ్చింది ఎక్కడా లేదు. ఏదో వరద బాధ్యతల్లో ఏదో 5 లక్షలు ఇచ్చాం, 10 లక్షలు ఇచ్చాం తప్ప ఈయన నిత్యం ఎక్కడ తనకంటూ వెనకాల లేకుండా ₹1 ప్రతి కష్టాజీతం కూడా వెనకాల దాచుకోకుండా ప్రజలకు ఇవ్వటమే ఆయన లక్ష్యంగా పెట్టుకొని కష్టం వచ్చిన దగ్గర పవన్ కళ్యాణ్ అన్న కంపల్సరీ ఉంటాడు అనమాట. అలాగే మా పిఠాపురం నియోజకవర్గంలో మహిళ ఒక నిజంగా అమ్మ సొంత డబ్బులు పెన్షన్ ఉద్యోగాలు, ఆ పెన్షన్ డబ్బుతో నిజంగా ఆవిడ 2,500 రూపాయలు ఇచ్చి ఆ దేవుడి గుడికి ఆ గెరగ అనేది ఇచ్చి మామూలుగా మా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున చేయటం అన్నది చాలా గర్వించే విషయం. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలుసుకొని ఆ అమ్మని తన దగ్గరికి రప్పించుకొని తనతో సామాన్య ఒక మహిళను, ఒక ఉద్యోగాలను మా అమ్మ ఆవిడ్ని తీసుకుని కూర్చోబెట్టి భోజనం పెట్టి తనకి ₹1,00,000 ఇవ్వటం,
ఒక చీర పెట్టి తనతో నిజంగా ఒక ఫ్యామిలీ, ఒక మనవడు అంటే ఎలా ఉంటాడో నిజంగా పవన్ కళ్యాణ్ గారు అలా ఉండి ఆవిడ్ని సరదాగా ఫ్యామిలీతో ఉండి ఉన్నట్టుగా కలిసిపోయి ఆయన్ని పిఠాపురంలో మామూలు ఇక్కడ గుర్తించి చేయటంలో మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మీ పిఠాపురంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఏం చెప్తారు? అభివృద్ధి నిజంగా పిఠాపురం నియోజకవర్గంలో ఎప్పుడూ ఎన్నడూ ఇది పిఠాపురం నియోజకవర్గంలోనే కాదు, స్టేట్లో చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో ఒక కుక్కుటేశ్వర స్వామి కాదు, అలాగే మాకు దత్తుడి గుడి ఉంది. అది స్టేట్లోనే ఒక నెంబర్ 1 ఒక పుణ్యక్షేత్రాలు ఇవి. దాన్ని డెవలప్మెంట్లో భాగంగా అలాగే పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా మారుమూల రోడ్లు డెవలప్మెంటే కాదు, 100 పడకల హాస్పిటల్ ఉంది. అలాగే ప్రతిదీ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది చాలా స్పీడ్గా వేగంగా జరుగుతుంది. అలాగే ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంపై దృష్టి బాగా పెట్టారు. ఈ అభివృద్ధి అనేది ఒక 5 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఎలా ఉన్నదో ప్రజలు అందరూ చూస్తారు. అలాగే నాయకులు ముక్కు మీద వేసుకుంటేలా కంపల్సరీ చూస్తారు. మొన్న వచ్చారు, 100 పడకల ఆసుపత్రులు కూడా శంకుస్థాపన చేసి దాదాపు 100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఆయన. సో ఏం చెప్తారు? కంపల్సరీ అండి. ఇప్పుడు ఇంతకుముందు 30 బెడ్లు హాస్పిటల్ ఉండేది. అలాగే దాన్ని రూపురేఖలే మార్చడం, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇంటిమింటి కత్తిపూడి, అన్నవరం ఇటువంటి ఏరియాల నుంచి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ చుట్టుపక్కల ఉన్న ఇంతకుముందు మన పిఠాపురమేనా ఇలాగ అభివృద్ధి, ఇంతకుముందు ఈ ఎమ్మెల్యే ఉన్నాడో లేదో తెలియదు, ఏటనేదో తెలిసేది కాదు. అటువంటిది నిజంగా పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి అన్నది పరిగెడుతూ ఉంది. ప్రతిదీ కూడా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వెనకడుగు వేయకుండా అభివృద్ధి అనేది పిఠాపురం నియోజకవర్గంలో 100% కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న.